మహిళా హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. కుల ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునే అధికారం మహిళలకు ఉండదని తేల్చి చెప్పింది. భర్త శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. కుల అనేది ఇస్లామిక్ ధర్మంలో భాగం. పురుషులకు తలాక్ హక్కు ఉన్నట్లుగానే మహిళలకు కులా హక్కు ఉంది. కులా హక్కును పాక్ సుప్రీంకోర్టు గుర్తించింది. మహిళా న్యాయమూర్తులైన జస్టిస్ ఆయేషా ఎం మాలిక్, జస్టిస్ నయీం ఆఫ్ఘాన్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెబ్సైట్ లో పొందుపర్చారు. భర్త మానసికంగా వేధిస్తూ ఉండడంతో ఓ మహిళ అతడితో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే షేవార్ హైకోర్టు ఆమె నిర్ణయాన్ని తిరస్కరించింది. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం కూడా ఉండాలని పేర్కొంది. దాంతో షేవార్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. షేవార్ హైకోర్టు ఉత్తర్వులను తప్పుపట్టింది. కులా అనేది మహిళల హక్కు అని, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదని స్పష్టం చేసింది.